తూర్పు గోదావరి కనుమలకు గుర్తింపు పరిశోధనల కోసం ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ రీసెర్చ్ విద్యా సంస్థలు చేపట్టిన సెమినార్ సందర్భంగా వివిధ సంస్థల ప్రత్యేక ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. తిరుపతి ఎస్వి జువాలజీ పార్క్ అటవీ శాఖ ఆధ్వర్యంలో వివిధ జంతుజాలాలు నమూనాలు ప్రదర్శించారు. సైన్స్ విద్యార్థులకు ఆయా జీవజాలాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని వాటిపై పరిశోధనలు చేసేందుకు అవగాహన కల్పించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఐసర్ తిరుపతి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈస్టర్న్ ఘాట్ సింపోజియం 2025లో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున ఒక స్టాల్ ఏర్పాటు చేయడమైంది. దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈస్టర్న్ ఘాట్ స్పీషీస్ అంటే తూర్పు కనుమలలో ఉన్న స్పీషీస్ ఏవైతే ప్రాముఖ్యమైన స్పీషీస్ ఉన్నాయో వాటి మేనేజ్మెంట్ స్ట్రాటజీస్, దాన్ని ఎలా మేనేజ్ చేస్తాము, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ టు ఇంప్రూవ్ ఇట్ అన్న విషయాలన్నీ ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం అయింది. అలాగే ఈ సింపోజియంలో భాగంగా డిఫరెంట్ సైంటిస్ట్స్ ఈస్టర్న్ ఘాట్స్ మీద రీసెర్చ్ చేస్తున్న డిఫరెంట్ సైంటిస్ట్తో సంప్రదించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున ఇంకేది ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, రీసెర్చ్ ఫైండింగ్స్ ఇవన్నీ పూలప్ చేసి మన మేనేజ్మెంట్ ఆఫ్ ఏపీ ఫారెస్ట్లో యూస్ చేయడం అవుతుంది. మేము మండే నుంచి ఆర్గనైజ్ చేసాం. నిన్నటి నుంచి డిఫరెంట్ స్కూల్స్ నుంచి ట్యాగ్ అయిన డిఫరెంట్ స్టూడెంట్స్, రీసెర్చర్స్, డిఫరెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ తిరుపతి నుంచి అందరూ వచ్చి దీన్ని యూజ్ చేయడం అయింది. దీని ఫీడ్బ్యాక్ ఇన్పుట్స్ కూడా మాకు ఫోన్ మీద వస్తున్నాయి. సో ఈ ఎగ్జిబిషన్ వల్ల మనము ఈ పార్ట్ ఆఫ్ మనం పెట్టిన ఎగ్జిబిట్స్ మీద వర్క్ చేసే రీసెర్చర్స్ని కూడా కాంటాక్ట్ చేయడం అవుతుంది, వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయడం. ఇది ఈ స్టాల్ వల్ల ఇంటరాక్షన్ కూడా ఇంప్రూవ్ అయ్యి ఫర్దర్ రీసెర్చ్ స్ట్రాటజీస్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్పెసిమెన్స్ కాబట్టి ఇవి విద్యార్థులకు చాలా హెల్ప్ అవుతాయి. మానిటర్ లిజర్డ్ ఎలా ఉంటుంది, మన మానిటర్ లిజర్డ్ గురించి వినడమే కానీ అంత స్పష్టంగా దాని దగ్గర నుంచి చూడలేం కాబట్టి స్టూడెంట్స్, రీసెర్చర్స్ వీళ్ళు వచ్చి దగ్గర నుంచి ఫీల్ చూస్తారనమాట. దాని డిఫరెంట్ ఆర్గన్స్ ఎలా ఉంటాయి, దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఎలా ఉంటాయి అని చూసి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.